హాయ్ అందరికీ. ఈరోజు మనం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ముఖ్యమైన సెషన్స్ గురించి తెలుసుకుందాం. చివరి వరకు చూస్తే ఫుల్ సిలబస్ కవర్ అవుతుంది. మొదటి సెషన్ వచ్చేసి 1885లో జరిగింది. ఇది మొదటి కాంగ్రెస్ సమావేశం మీన్స్ బాంబేలో జరిగింది. అయితే ఇప్పుడు ముఖ్యమైన పాయింట్, కాంగ్రెస్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు అంటే దీనికి నోట్ చేసుకోండి. ఏఓయూమ్ అండి. ఏఓయూమ్ ఎస్టాబ్లిష్ చేశారు. మీన్స్ డబ్ల్యూసీ బెనర్జీ మీన్స్ ఉమేష్ చంద్ర బెనర్జీ. ఇక సెకండ్ సెషన్ వచ్చేసి కలకట్టాలో జరిగింది. ఇది 1886లో. థర్డ్ సెషన్ వచ్చేసి మద్రాస్లో జరిగింది. ఇది 1887లో. దీనికి ప్రెసిడెంట్ వచ్చేసి సయ్యద్ బద్రుద్దీన్ త్యాబ్జీ. ఈయన మొట్టమొదటి ముస్లిం ప్రెసిడెంట్ అండి. సారీ మిస్టేక్ అయినా. సెకండ్ సెషన్లో ప్రెసిడెంట్ వచ్చేసి దాదాబాయి నౌరోజీ. ఇప్పుడు ఫోర్త్ సెషన్ వచ్చేసి ఇది అలహాబాద్లో 1888లో జరిగింది. దీనికి ప్రెసిడెంట్ వచ్చేసి జార్జ్ యూల్ అండి. నోట్ చేసుకోండి. ఈయన మొట్టమొదటి ఇంగ్లీష్ ప్రెసిడెంట్ అండి. నెక్స్ట్ వచ్చేసి 1905 బెనారస్. దీనికి అధ్యక్షత వచ్చేసి గోపాలకృష్ణ గోఖలే ప్రెసిడెంట్. అయితే ఇక్కడ ఫార్మల్ ప్రొక్లామినేషన్ ఆఫ్ స్వదేశీ మూవ్మెంట్ అగేన్స్ట్ బ్రిటిష్ గవర్నమెంట్ అండి. అంటే ఈ సంవత్సరంలోనే స్వదేశీ మూవ్మెంట్ స్టార్ట్ అయిందండి. నెక్స్ట్ వచ్చేసి 1906 కలకటా. దీనికి ప్రెసిడెంట్ వచ్చేసి దాదాబాయి నౌరోజీ. అయితే ఇక్కడ ముఖ్యమైన రెజల్యూషన్ చూద్దాము. ఇందులో స్వరాజ్ మీన్స్ సెల్ఫ్ గవర్నమెంట్, నెక్స్ట్ వచ్చేసి బైకాట్ మూవ్మెంట్, నెక్స్ట్ వచ్చేసి స్వదేశీ అండ్ నేషనల్ ఎడ్యుకేషన్. చాలా ఇంపార్టెంట్ అండి. సెల్ఫ్ గవర్నమెంట్ అండ్ బైకాట్ మూవ్మెంట్ అండ్ స్వదేశీ అండ్ నేషనల్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ వచ్చేసి 1907 సూరత్ చిలిక అండి. మీన్స్ సూరత్ స్పీట్. దీనికి ప్రెసిడెంట్ వచ్చేసి రాజ్ బిహారీ ఘోష్. అయితే ఇందులో స్పీటింగ్ కాంగ్రెస్ అండి. మీన్స్ అతివాదులు అండ్ మితవాదులు, మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్ చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 1916 ఇది లక్నోలో సెషన్ జరిగింది. దీనికి ప్రెసిడెంట్ వచ్చేసి ఎస్సీ ముజుందార్ అండి. అయితే లక్నో ప్యాక్ట్ సైన్డ్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ ముస్లిం లీగ్ టు బైల్డ్ పొలిటికల్ కాన్సిక్వెన్సెస్. అంటే ఇందులో కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్ కలిసి ప్యాక్ట్ చేస్తాయండి. అయితే ఇక్కడ యూనిటీ పాలిటిక్స్ ప్రారంభమైందని గమనించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 1917 కలకట్టా. దీనికి ప్రెసిడెంట్ వచ్చేసి అనీ బెసెంట్. ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ కాంగ్రెస్ అండి. నోట్ చేసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ కాంగ్రెస్ ఎవరు అనేది వచ్చేస్తే అనీ బెసెంట్ అని గుర్తు రావాలి. నెక్స్ట్ వచ్చేసి 1919 అమృత్సర్. దీనికి ప్రెసిడెంట్ వచ్చేసి మోతీలాల్ నెహ్రూ. అయితే ఈ సెషన్లో వచ్చేసి ది ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ సెషన్ వాజ్ మోతీలాల్ నెహ్రూ అండ్ జాయింట్లీ లీడ్ బై హిమ్ అండ్ ది ముస్లిం లీగ్ ప్రెసిడెంట్ హకీమ్ అజ్మల్ ఖాన్ అండి. అంటే ప్రెసిడెంట్ వచ్చేసి ఇద్దరు ఉంటారండి. ఇంకోటి మోతీలాల్ నెహ్రూ, ఇంకో ఆయన హకీమ్ అజ్మల్ ఖాన్ అండి. నెక్స్ట్ చూసుకుందాం. 1920 స్పెషల్ సెషన్ అండి. ఇది కలకట్టాలో జరిగింది. దీనికి ప్రెసిడెంట్ వచ్చేసి లాలా లజపతి రాయ్. అయితే ఇక్కడ మహాత్మా గాంధీ మూవ్డ్ ఆన్ నాన్ కార్పొరేషన్ మూవ్మెంట్కి వెళ్ళిపోతారండి. నెక్స్ట్ వచ్చేసి 1922 ఇది గయాలో సెషన్ జరిగింది. దీనికి ప్రెసిడెంట్ వచ్చేసి సిఆర్ దాస్, చిత్తరంజన్ దాస్. ఇక్కడ సిఆర్ దాస్ అండ్ అదర్ లీడర్స్ బ్రోక్ అవే ఫ్రమ్ ఏఎన్సీ ఫార్మేషన్ ఆఫ్ స్వరాజ్ పార్టీ. అంటే కొందరు నాయకులు ఐఎన్సీ నుంచి తప్పుకుంటారండి, ఎందుకంటే స్వరాజ్ పార్టీ ఈ సెషన్లోనే స్టార్ట్ అవుతాడు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి 1924 బెల్గాం సెషన్. ఇది చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. దీనికి అధ్యక్షత వచ్చేసి ఎంకే గాంధీ, మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. అయితే ఓన్లీ సెషన్ ప్రెసైడ్ బై మహాత్మా గాంధీ అండి. ఇక్కడ ఒకే ఒక సెషన్కి అధ్యక్షత వహిస్తారు ఎంకే గాంధీ గారు. నెక్స్ట్ వచ్చేసి 1925 కాన్పూర్. దీనికి ప్రెసిడెంట్ వచ్చేసి సరోజినీ నాయుడు. చాలా ఇంపార్టెంట్ అండి. 1925 కాన్పూర్ సెషన్, సరోజినీ నాయుడు. ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ అండి. మొదటి మహిళ వచ్చేసి అనీ బెసెంట్. ఫస్ట్ ఇండియన్ ఉమెన్ వచ్చేసి సరోజినీ నాయుడు. నోట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 1927 మద్రాస్. దీనికి ప్రెసిడెంట్ వచ్చేసి డాక్టర్ ఎంఏ అన్సారీ. నెక్స్ట్ వచ్చేసి 1928 కలకట్టా. దీనికి ప్రెసిడెంట్ వచ్చేసి మోతీలాల్ నెహ్రూ. 1929 లాహోర్. దీనికి ప్రెసిడెంట్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుందాం. అయితే ఈ 1929లో చాలా జరుగుతాయండి. అయితే ఇందులో కీ పాయింట్స్ ఏంటిదంటే పూర్ణ స్వరాజ్ ఫస్ట్ వన్, ఇంకోటి సివిల్ డిసొబీడియన్స్ మూవ్మెంట్ అండి, ఇంకోటి జనవరి 26 మీన్స్ ఇండిపెండెన్స్ డిక్లేర్ అవుతుందండి. అయితే ఇక్కడ చూసుకుందాము. సివిల్ డిసొబీడియన్స్ మూవ్మెంట్, తర్వాత 26 జనవరి అబ్జర్వ్ బాస్ ఇండిపెండెన్స్ డే, ఇంకోటి పూర్ణ స్వరాజ్. చాలా ఇంపార్టెంట్ అండి, ఇది ఎగ్జామ్లో 100% క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి 1931 కరాచీ. దీనికి ప్రెసిడెంట్ వచ్చేసి వల్లభాయ్ పటేల్. అయితే ఇందులో కీ పాయింట్స్ చూద్దాము. ఇందులో ఫండమెంటల్ రైట్స్, తర్వాత ఎకనామిక్ ప్రోగ్రామ్స్,
ఇంకోటి గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అండి. అయితే గాంధీ నామినేటెడ్ టు రిప్రజెంట్ ఐఎన్సీ ఇన్ ది సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ టు బి హెల్డ్ ఇన్ లండన్. అయితే ఇక్కడ గాంధీ గారు ఉండరండి. అయితే ఇక్కడ గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ కూడా అవుతుంది కదా, అయితే గాంధీ గారు ఉండరు. ఎందుకంటే లండన్కి సెకండ్ రౌండ్ టేబుల్ సమావేశంకి ఆయన హాజరవుతారు. నెక్స్ట్ వచ్చేసి 1936 లక్నో. ఇక్కడ ప్రెసిడెంట్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ. పుష్ టువర్డ్ టు సోషలిస్ట్ ఐడియాస్ బై జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ వచ్చేసి 1938 హరిపుర సెషన్. దీనికి ప్రెసిడెంట్ వచ్చేసి సుభాష్ చంద్రబోస్. అయితే ఇక్కడ నేషనల్ ప్లానింగ్ కమిటీ ఏర్పాటైందండి. నేషనల్ ప్లానింగ్ కమిటీ సెటప్ అండర్ జవహర్లాల్ నెహ్రూ. అయితే ముఖ్యంగా సుభాష్ చంద్రబోస్ గారే ఎస్టాబ్లిష్ చేస్తారు, కానీ లీడ్ బై జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ వచ్చేసి 1939 తిరుపూరి సెషన్ నోట్ చేసుకోండి. దీనికి అధ్యక్షుడు వచ్చేసి రాజేంద్ర ప్రసాద్. అయితే సుభాష్ చంద్రబోస్ రీఎలెక్ట్ అవుతారండి. అయితే సుభాష్ చంద్రబోస్ దీనికి రిజైన్ చేసేసి ఆయన ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కోసం వెళ్ళిపోతారండి. అయితే దీనికి కూడా అధ్యక్షత రాజేంద్ర ప్రసాద్ గారికి ఇచ్చేస్తారు ఆయన. నెక్స్ట్ వచ్చేసి 1941 to 45 దిస్ పీరియడ్ ఈస్ మార్క్డ్ బై ఈవెంట్స్ క్విట్ ఇండియా మూవ్మెంట్ అండ్ మ్యూటినీ అండ్ ఐఎన్ఏ ట్రయల్స్ అండి. అంతే ఇక్కడ క్విట్ ఇండియా మూవ్మెంట్, ఐఎన్ఏ ట్రయల్స్, ఇంకా ఈ 1940 to 45లో ఏ సెషన్స్ కండక్ట్ అవ్వండి. అయినా కానీ దీనికి అధ్యక్షుడు అబ్దుల్ కలాం ఆజాద్ గారు ఉంటారు, చూసుకోవచ్చు. అయితే నోట్ చేసుకోండి, 1940లో రామ్గర్లో ప్రెసిడెంట్ వచ్చేసి అబ్దుల్ కలాం ఆజాద్, నోట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 1946 మీరట్. దీనికి ప్రెసిడెంట్ వచ్చేసి జేబీ కృపాలని. అయితే ఇది లాస్ట్ సెషన్ అండి. అయితే బిఫోర్ ఇండిపెండెన్స్ అండి ఇది. అయితే జేబీ కృపాలని వాజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీ ఎట్ ఇండిపెండెన్స్. అయితే ఈ కాంగ్రెస్ ముఖ్య సెషన్స్ ఒక్క వీడియోలో కంప్లీట్ రివైజ్ చేసాం. సో ఎగ్జామ్లో రిపీట్ అయ్యే టాపిక్స్ ఇవే. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.